సలోమి అండి. మా పాస్టర్ గారి పేరు రవీంద్రబాబు గారు. మేము ఆమ్దలవలస ప్రాంతంలో పరిచర్య చేస్తున్నాము. మాకు 2 పిల్లలు. నేను ఈ మాట చెప్పడానికి చాలా సంతోషిస్తున్నాను. ఈ మాట చెప్పడానికి నేను చాలా వేదన పడి, అంటే చాలా స్ట్రగుల్ అయ్యి నేను ఈ మాట చెప్తున్నాను. ఎందుకంటే నాకు 2 పిల్లలని చెప్పడానికి నాకు చాలా సంతోషంగా ఉంది. దేవుడు నా జీవితంలో చేసిన మేళ్ళు నేను మీకు తెలియచేయాలనుకుంటున్నాను. నేను చిన్నప్పటి నుంచి క్రిస్టియన్ కుటుంబంలోనే పుట్టాను. సండే స్కూల్కి వెళ్తున్నాను, తర్వాత యూత్ మీటింగ్కి వెళ్ళేదాన్ని. దేవుడి మాటల ప్రకారంగానే ఇంట్లో చర్చిలో సండే స్కూల్లో అక్క ఏం చెప్పిందో నేను అలాగే ఉండడానికి ప్రయత్నం చేసేదాన్ని. ప్రార్థన చేస్తే దేవుడు ఏదైనా ఇచ్చేస్తాడన్నా నమ్మకం. చెప్పారు కదా, చిన్నప్పుడు మనకి సండే స్కూల్ టీచర్ గారు చెప్పేవాళ్ళు అనమాట, నువ్వు ఏదైనా మోకాళ్ళు వేసి ప్రార్థన చేస్తే దేవుడు నీకు ఇచ్చేస్తాడు అన్న మాట మా హృదయంలో బాగా నాటబడింది అనమాట. అయితే మా నాన్నగారు విషయం ఇక్కడ చెప్పాలి. ఎందుకంటే మా నాన్నగారు భయంకరమైన తాగుబోతు అనమాట. మా అమ్మగారు చర్చికి వెళ్తే ఒప్పుకునేవారు కాదు. ఎందుకు చర్చికి వెళ్తున్నావని అంటే అనేకమైన మాటలతో దూషించేవారు. ఆమె హృదయం చాలా వేదన చెందేది, ఏడ్చేది. ఎందుకు నువ్వు పాస్టర్ గారి దగ్గర ప్రేయర్ చేయించుకుంటున్నావు, నువ్వు వెళ్ళొద్దు అని చెప్పి చాలా కండిషన్స్ పెట్టి మమ్మల్ని కొట్టేవారు అనమాట. ఆయన వస్తున్నారు అంటే మేము దాక్కుని పోయేవాళ్ళం ఎక్కడున్నా సరే. అలాంటి ఆ మనిషిని మా అమ్మగారి మా ప్రార్థన దేవుడు మా నాన్నగారిని మార్చారనమాట. బాగా విపరీతమైన తాగుడు, మళ్ళీ చుట్టలని అంటారు, అవి మీకు తెలుసలేదో, ఆయన బాగా తాగేవాళ్ళు అనమాట. అవి వాటన్నిటి నుండి ఒకటి చెప్పారు కదా అక్క, నాకు సండే స్కూల్లో ప్రార్థన చేస్తే ఏదైనా జరుగుతుంది అని చెప్పారు కదా. ఏసయ్య మా అక్క చెప్పింది నువ్వు వింటావంట కదా, నా ప్రార్థన, చిన్నపిల్లల ప్రార్థన వింటావంట కదా. మా అమ్మ చేసిన ప్రార్థన వినకపోయినా పర్లేదు, నా ప్రార్థన, మా చెల్లి ప్రార్థన ఆలకించి ప్రభువా అని మేము భయపడుతూ దాక్కుంటూ కుర్చీల కిందకి వెళ్ళి ప్రార్థన చేసుకునేవాళ్ళం. అలాగే దేవుడు అనుకోకుండా ఒకరోజు మా నాన్నగారిని దేవుడు పట్టుకున్నాడు. ఆయనే దేవుడే మా నాన్నగారితో మాట్లాడి మార్చారు. తన కుటుంబం చక్కబెట్టుకున్నారు. మేము 2 ఆడపిల్లలము, మాకు చక్కగా పెళ్లి చేసి పంపించారు. నా నమ్మకం ఏంటి, నాకు చిన్నప్పుడు చెప్పారు అక్క ప్రార్థన చేస్తే ఏదైనా జరుగుతుందని. పాస్టర్గా అంటే నాకు వివాహం అయింది, మా మామయ్యే, మా అమ్మ వాళ్ళ తమ్ముడు. ఆయన పాస్టర్గా పరిచర్య చేస్తున్నారు. ఈలోపు మా తాతయ్య గారు చనిపోవడం వల్ల నాకు చిన్న వయసులోనే మ్యారేజ్ చేశారు. నాకు 15 సంవత్సరాలు అప్పుడు పెళ్ళయింది. నా ఉద్దేశం ఏంటంటే బాగా చదువుకొని మంచి డాక్టర్ అవ్వాలని నా ఉద్దేశం. ప్రార్థన చేస్తే దేవుడిస్తాడన్నారు కదా, నేను డాక్టర్ని అవుతాను అనుకున్నాను. అనుకోకుండా సేవకునికి భార్య అయ్యాను అనమాట. ప్రార్థనే నాకు తెలిసింది ఒక్కటే, ప్రార్థన చేయడమే. సరే, మ్యారేజ్ అయిన తర్వాత మా అత్త వాళ్ళు, నాన్న వాళ్ళు, అక్క వాళ్ళు నన్ను పెళ్లి చేసుకోవాలనుకున్నారంట. కానీ అక్కడ కుదరలేదు. మా అమ్మమ్మ గారు వచ్చి పాస్టర్గా పనిచేస్తున్నారు కదా, వాళ్ళ నాన్నగారు చనిపోయారు, సంవత్సరంలోపే పెళ్లి చేసేయాలి, 10th పాస్ అయింది కదా, మేము చదివించుకుంటాం, పెళ్లి చేసేస్తాం అన్నారు. సరే, మ్యారేజ్ చేస్తారు, అయిపోయింది. మా అత్త వాళ్ళకి ఈ పద్ధతి ఇవన్నీ నచ్చలేదు. సో వాళ్ళు ఏం చేశారంటే చేతబడి దగ్గర తీసుకొని వెళ్ళి నా గురించి చేతబడి చేయించారట. అప్పటి నుంచి పాస్టర్ గారు అంటే నాకు నచ్చేది కాదు, దగ్గరికి వెళ్ళేదాన్ని కాదు, చర్చికి వెళ్ళేదాన్ని కాదు, ఎంత ప్రార్థన చేసేదాన్ని ఆ ప్రార్థన ఏవి చేసేదాన్ని కాదు. ఇంచుమించుగా పాస్టర్ గారిని 1 సంవత్సరం రోజులు నేను బాధ పెట్టాను అనమాట. మాట్లాడితే కోపం వచ్చేసేది, కొట్టేయాలి, లేకపోతే ఎక్కడికైనా వెళ్ళిపోవాలి, చచ్చిపోవాలి అన్నంతగా నన్ను ఆ దుష్ట శక్తులు పీడించేవన్నమాట. అప్పుడు కూడా మా అమ్మగారు పాస్టర్ గారి దగ్గరికి వెళ్ళి ప్రార్థన చేయిద్దాం, ఎక్కడ ప్రార్థన చేస్తే, ఎక్కడ మీటింగ్ జరిగితే అక్కడికి నన్ను తీసుకొని వెళ్ళేవారు, ప్రార్థన చేసేవారు. దేవుని కృపను బట్టి నాకు చర్చిలోనే దేవుడు విడుదలను ఇచ్చారు. సరే, మేము ఇక్కడి నుంచి సామర్లకోటలో పనిచేసాం 2 సంవత్సరాలు. దాని తర్వాత ఆమ్దలవలస గ్రామానికి మేము వచ్చాం. బాప్టిస్ట్ చర్చిలో 5 years ఉన్నాం. అక్కడి నుంచి నాకు బాగా అయింది, బాగున్నాను అని అనేసరికి ఇక్కడ వాటర్ నాకు మాది విజయవాడ ప్రాంతం కాబట్టి ఈ ప్రాంతం వాటర్ నాకు పడక ఎప్పటికప్పుడే హెల్త్ ప్రాబ్లమ్స్ వచ్చేవన్నమాట. ఎక్కువ వామిటింగ్స్ అవడం, నా ఒంటి మీద నాకే తెలివి లేకుండా ఉండడం అలా జరిగేది. అయితే హాస్పిటల్కి వెళ్ళడం రావడం, సిలైన్ పెట్టడం, వీటన్నిటితో నా శరీరం చాలా గాయపరచబడింది అనమాట. సరే, వీటన్నిటి నుంచి నేను బయటపడాలంటే నాకు పిల్లలు కావాలి. అప్పుడు ఆశ కలిగింది నాకు పిల్లల మీద. సరే, అప్పటి నుంచి చూస్తున్నాం, మేనరికం కదా, మ్యారేజ్ చేసుకున్నారు, మేనరికం వల్ల పుట్టట్లేదేమో అని ఒక పక్కన అమ్మ వాళ్ళందరూ చెప్తున్నారు. హాస్పిటల్ ఎక్కడికి ఇది జరుగుతుంది, పుడతారు, మీకు తెలిసిన వాళ్ళు ఎవరైనా వచ్చి ఇక్కడ పుడతారంటే అక్కడికి వెళ్ళేదాన్ని.
ఇక్కడ పుడతారంటే ఇక్కడికి వెళ్ళేదాన్ని. పలానా పాస్టర్ గారు ప్రార్థన చేస్తారు రామ్మ అంటే, పాస్టర్ గారు అయితే మా పాస్టర్ గారు ఒకటే, దేవుడు మనకి బిడ్డలు ఇస్తాడు, వాళ్ళని మనం సేవలో వాడుకుంటాడు దేవుడు అన్న మాటతో నన్ను ఓదార్చేవారు. కానీ ఆడవాళ్ళం కదండి, ఊరుకోలేం కదా. ఇక్కడ అదిగో ఈ హాస్పిటల్కి వెళ్తే పలానా ఆవిడ చెయ్యి చాలా మంచిది, చాలా ఆవిడ చెయ్యి, మీరు అక్కడికి వెళ్తే పుడతారు అంటే నేను అక్కడికి వెళ్ళేదాన్ని. అక్కడ చూపించుకున్నాను, అమ్మ తీసుకెళ్ళేది, అక్కడ చూపించు, మావయ్య వాళ్ళు తీసుకెళ్ళి అక్కడ చూపించాడు. ఎక్కడికి వెళ్ళినా నీకు ఏ ప్రాబ్లం లేదమ్మా అని చెప్తున్నారు. ప్రాబ్లం లేదు కదా, ఎందుకు ప్రభా నాకు బిడ్డలు ఇవ్వట్లేదు, అడిగి 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 విసిగిపోయి నీకు లాస్ట్ స్టేజ్ అనమాట. బిడ్డలు లేకపోతే ఆ పరిస్థితి ఎలా ఉంటుందంటే, ఆ అనుభవించిన ఆ తల్లికి ఆ బాధ తెలుస్తుంది. ఎవరు ఇంటికి అంటే శుభకార్యాలకి వాటికి రానివ్వడానికి ఇష్టపడేవాళ్ళు, సొంత వాళ్ళు కూడా పక్కన పెట్టే రోజులు ఉంటాయి. అవమానం నేను భరించలేకపోయేదాన్ని. ఎందుకంటే ఒక సేవకురాల్ని ఏదైనా పుట్టినరోజు అయినా వాళ్ళు పిలవడానికి కూడా ఇబ్బంది పడేవాళ్ళు అనమాట. ఎందుకంటే పరిచర్య చేసే ప్రాంతము చాలా పల్లెటూరు కాబట్టి వాళ్ళు నాకు ఒకటే అడిగేవాళ్ళు, ఏంటంటే నువ్వు మా పిల్లలకి చెప్తున్నావు కదమ్మా, నీకేరి పిల్లలు అని నన్ను అడిగితే నేనేం చెప్పను, ఏడ్చాను ప్రవ్వా. వాళ్ళు నన్ను ఇలా అడుగుతున్నారు, నేనేం సమాధానం చెప్పాలి, నువ్వు ఇస్తావా ఇవ్వవా, నేను ఏ తప్పు చేశాను, చిన్నప్పటి నుంచి నిన్నే నమ్ముకున్నాను కదా, నేను వేరే దేవుణ్ణి నమ్ముకోలేదు కదా, నేను చదివింది కూడా క్రిస్టియన్ స్కూలే, నాకు హిందూ ఫెస్టివల్స్ కూడా నాకు తెలిసేవి కాదు, దేవుళ్ళ పేరు అసలు నాకేం తెలీదు, ఒక దేవుడు ప్రార్థన అంతే, ఇదే కదా ప్రభువా, నేనేమన్నా తప్పు చేశానా, నా వల్ల ఏమన్నా ఉందా, నన్ను పరీక్షించు ప్రభువా, నన్ను పరిశోధించు ప్రభువా, నాకు ఈ నిరంతరం తీసివే, ఈ అవమానాన్ని తీసివే ప్రభువా అని ఎంతో ప్రార్థన చేసేదాన్ని. కానీ దానికి జవాబు వచ్చేది కాదు. ఇంచుమించుగా 18 సంవత్సరాలు నేను ప్రార్థన చేశాను. నాకు విసుగొచ్చేసి ఇంకా చివరి స్టేజ్లో ఆ మందులు వాడుతుంటే నాకు అవి పడేవి కాదు. నాకు ఒకే ప్రాబ్లం చెప్పేవారు, ఏమి లేదమ్మా ఈ మందులు వాడనేవారు. ఆ మందులు వాడితే నాకు వామిటింగ్స్ అయిపోయేవి, అంటే ఒంటి మీద తెలివి లేనట్టుగా అయిపోయావు అనమాట, వామిటింగ్స్. వెళ్తే సెలైన్ పెట్టడం, ఇదే పని. ఇదేనా ప్రభువా నీ ప్రేమ, ఇదేనా నువ్వు చూపిన కృప, ఇదేనా మా అక్క నాకు చిన్నప్పుడు చెప్పింది కదా, ప్రార్థన చేస్తే ఏదైనా ఇచ్చేస్తానన్నావు కదా, మా నాన్నని మార్చావు కదా, చాలామందికి చేసావు కదా, నాకెందుకు చేయట్లేదు, నన్ను ఒక సాక్షిగా నువ్వు వాడుకో ప్రభువా, నన్ను ఆదరించే వాళ్ళు ఎవరు లేరు ప్రభువా, నాకు దిక్కి నీవే నాయనా అని ఎన్నోసార్లు ప్రార్థన చేసి ఉపవాసం ఉండి అన్నం కూడా తినేదాన్ని కాదు. 3 రోజులు 4 రోజులు 7 రోజులు ఈలోపు గ్యాస్ట్రిక్ ఫామ్ అయిపోయేది. టాబ్లెట్స్ వల్ల సగం గ్యాస్ట్రిక్, తర్వాత ఈ తిండి లేకపోవడం సగం గ్యాస్ట్రిక్ ఫామ్ అయిపోయి ఎలా అంటే బ్రతికే భారం అయిపోయింది అనమాట. ఇంకా చివరికి ప్రభువా సరే నువ్వు లేవనుకుంటాను, నా ప్రార్థన నువ్వు ఆలకించట్లేదు అనుకుంటాను, నాకు మరి ప్రార్థన వద్దేమొద్దు, నువ్వు ఈ సంవత్సరం నాకు బిడ్డలు ఇస్తావా, నేను చనిపోవాలా, ఏదో ఒకటి నువ్వే తేల్చుకో. నేను దేవునితో ఒకేలా మాట్లాడేది. నా ఎదురుగా యేసయ్య ఉన్నాడు, నేను యేసయ్యతో మాట్లాడుతున్నాను అనుకొని మాట్లాడేదాన్ని. ప్రభువా నాకు బిడ్డల్ని ఇస్తావా, నన్ను చంపేస్తావా, నీ ఇష్టమే, ఇది నీ నామానికి అవమానం, నేనేమి చేయలేను, నా వల్ల అయితే ఏమి కాదు, గర్భఫలము యెహోవా ఇచ్చు బహుమానం. ఒక్కసారి నన్ను నమ్ము ప్రభువా, నన్ను ఒక్కసారి నా మొక్క బిడ్డని నా ఈ అవమానాన్ని తీసివేయని ఎంతో ప్రార్థన చేసేదాన్ని. దానికి జవాబు వచ్చేది కాదు. సరే రావట్లేదు కదా, నేను మరి బ్రతకను, చనిపోతాను, మా వాళ్ళందరినీ చూసుకుంటాను, వాళ్ళందరితో ఒకసారి మాట్లాడి మళ్ళీ వచ్చి అప్పుడు నేను చనిపోతాను అనుకున్నాను. పాస్టర్ గారికి చెప్పాను. పాస్టర్ గారు ఒకటే అనేవారు, ఎందుకు పిచ్చిదానా, దేవుడు ఇస్తాడు, నువ్వు భయపడకు బాధపడకు అన్నా కూడా అసలు నన్ను ఓదార్చిన ఎవరి వల్ల కాదు. ఎందుకంటే నేను పొందిన అవమానాలు అలాంటివి, మాటలు అలాంటివి, సొంత వాళ్ళే, తల్లిదండ్రులు తప్ప. అంటే తల్లిదండ్రులు ఒక స్టేజ్ వచ్చేసరికి, నాకు చెల్లి ఉంది కదండి, తనకి పాప బాబు పుట్టారనమాట. వాళ్ళిద్దరు చక్కగా వాళ్ళు ఆశీర్వదించావు, నేను ముందు పుట్టాను కదా, మరి ఆశీర్వాదం కూడా నాకు ఇవ్వాలి కదా ప్రభువా, నేను వాళ్ళ దగ్గర అవమానకరంగా ఉండలేను, సేవ చేస్తున్నా నాకు సాక్ష్యంగా నిలబెట్టుకో ప్రభువా అని ఎన్ని రకాలుగా అడిగిన జవాబు మాత్రం వచ్చేది కాదు. సేవకులు నా కోసం ఉపవాసం ఉండి ప్రార్థన చేసేవారు. ఒక అంకుల్ అయితే నా కోసమే సోమవారం అతను అనుకొని సోమవారం నా కోసం ప్రార్థన చేసేవారు. 12 గంటల నుంచి 2 గంటల వరకు ప్రార్థన చేసేవారు. ఇంచుమించుగా 5-6 సంవత్సరాలు నా కోసం ప్రార్థన చేశారు. ఇంకా ఓపిక ఉంటుందా అండి? 5-6 సంవత్సరాలు. అంకుల్ ఫోన్ చేస్తే అబ్బా ఎందుకు ఫోన్ చేశాడు ఈయన అన్నట్టుగా నా ప్రాణానికి విసుగొచ్చేదనమాట. ప్రార్థనకి జవాబు లేదు. అంకుల్ చేస్తున్నారు, చాలామంది పాస్టర్ గారు చేస్తున్నారు, నువ్వు వాగ్దానం చేస్తున్నావు, ఎప్పుడు ప్రభువా నేను ఆ వాగ్దానాన్ని చూడాలి, నా కళ్ళకు నువ్వు చూపించవు ఆ వాగ్దానాన్ని, నేను నెరవేర్చడం నేను చూడాలి కదా ప్రభువా,
అనేక మందికి చేసావు, నాకు కూడా చేయని నేను ఎంతో బ్రతిమాలేదని. ఇలాగ ఏదైనా మీటింగ్స్ అయితే ఆ పక్కన నుంచొని కూర్చొని, ప్రభువా వీరి జీవితాలు ఎంత మేలు చేసావు, నేను కూడా ఏదైనా ఒక రోజు ఇలాంటి రోజు నాకు వస్తుందా, నేను కూడా చెప్తానా, నాకు కూడా ఎలాంటి అవకాశం ఇస్తావా ప్రభువా, నిజంగా నువ్వు చేస్తావా, అసలు చెయ్యవా అని ఎన్నో ప్రశ్నలతో దేవుడిని విసిగించేదాన్ని అనమాట. అయినా జవాబు వచ్చింది కాదు. సరే నేను హైదరాబాద్ వెళ్ళాను, విజయవాడ మా చుట్టాలందరినీ చూసుకున్నాను. ఇంకా జనవరి వచ్చింది, డిసెంబర్ అంతా మనం హడావుడిగా ఉంటాం కదా, చర్చెస్, క్రిస్మస్ ఇవన్నీ. జనవరి వచ్చింది, సరే ఇంకా అయిపోయింది నా జర్నీ ఈ లోకంలో అయిపోయింది. ఇంకా నేను ఇంక బ్రతకను, నాకు పిల్లలు కావాలని అడిగాను దేవుణ్ణి. నేను ఆస్తి అడిగానా, పట్టు చీరలు అడిగానా, ఏం అడగలేదు దేవుని. ఒక్క కుమారుని, ఒక్క బిడ్డని ప్రభువా ఈ నింద నా మీద నుంచి తీసేవని అడిగాను. నాకు పిల్లలంటే ఎంత పిచ్చి అంటే అండి, రోడ్డు మీద పిల్లలు కనబడిన ఎత్తుకుంటారు, వాళ్ళకి ఏం కావాలని కొనిస్తాను, వాళ్ళకి కావాల్సినవన్నీ చేస్తాను, అంత పిచ్చిదాన్ని అనమాట పిల్లలంటే. సండే స్కూల్ కూడా మా ఇంట్లోనే నడిపించుకుంటా, వచ్చిన చర్చిలో బిడ్డలందరినీ ఎత్తుకుంటా. ఎంతసేపు ఉంటారండి నా దగ్గర? కొంతసేపు. వాళ్ళ అమ్మ రాగానే వెళ్ళిపోతారు కదా, నేను ఎంత చూసినా నన్ను అమ్మ అనరు కదా. ఆ ఒక్క మాట నన్ను చాలా బాధ పెట్టేదనమాట. వాళ్ళు వచ్చి నా దగ్గర ఆడుకొని కాసేపు నాకు వెళ్ళిపోయేవాళ్ళు, మళ్ళీ నా దగ్గర ఉండరు కదా. నాకు కావాలి ప్రభు అని అడిగాను. ఇంకా డాక్టర్ కూడా 10 సంవత్సరాలు అంటే ముందు ఫస్ట్ ఒక డాక్టర్ దగ్గరికి వెళ్ళినప్పుడు ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అయింది, కానీ ఆ విషయం నాకు తెలియలేదు. మా అన్నయ్య గారు మ్యారేజ్ ఉండడం వల్ల అటు వెళ్ళడం వల్ల అది అబార్షన్ అయిపోయింది. మరలా డాక్టర్ దగ్గరికి వెళ్తే, అమ్మ నీ కడుపులో ఇంకేదైనా ఉందేమో టెస్ట్ చేస్తాను, ఒక 10,000 తెచ్చుకో, 2 రోజులు నా దగ్గర ఉండు అని చెప్పారనమాట. 10,000 కూడా నాకు ఇచ్చేవారు కూడా లేక నేను చూపించుకోలేదు. ఎవరు కన్నవారు కానీ అత్తవారు కానీ ఎవరు కూడా సహాయం చేయలేదు. సరే ఆవిడ 10 సంవత్సరాల తర్వాత నేను మళ్ళీ ఆవిడ దగ్గరికి వెళ్తే ఆవిడ నన్ను గుర్తుపెట్టి, నీకు పిల్లలు పుట్టరని చెప్పాను కదా, నువ్వు ఎందుకు వచ్చావన్న మాట నాకు చాలా బాధ అనిపించింది. విజయనగరంలో ఒక హాస్పిటల్ అనమాట. ఆమె నన్ను ఎలా గుర్తుపెట్టిందో కూడా నాకు తెలియదు. 10 సంవత్సరాల తర్వాత నన్ను గుర్తుపట్టి నాకు ఆ మాట నేను ఆ రోజు అనుకున్నాను, చాలా బాధపడ్డాను. ఈ ట్రైన్ ఎదురుగా వెళ్ళి చచ్చిపోదామా, బస్సు ఎదురుగా వెళ్ళి చచ్చిపోదామా, నేను ఇంటికి ఎలా వచ్చానో కూడా నాకు తెలియదు అనమాట. అలాంటి స్థితిలో నేను నేను అసలు ఆమె ఎవరో నాకే గుర్తులేదు, నేను ఎలా గుర్తున్నానో ఆమెకి నాకు తెలియదు. అప్పుడు నేను అనుకోలేదు ఇది ప్రభు మాట్లాడించాడు ఆమెతో, నాకు ఇంకా పౌరుషం రావాలని, నేను ఇంకా ఎక్కువగా దేవుని అడగాలని ఆ మాట అనిపించాడేమో. ఆ రోజు ఆమె అన్న తర్వాత ఇంకా నా హోప్స్ అన్నీ వదిలేసుకొని చనిపోదామని సిద్ధపడినప్పుడు జనవరి అయిపోయిందండి. జనవరి తర్వాత వాకింగ్ చేస్తూ ఉంటాను నేను. లావుగా ఉండేదాన్ని, సన్నగా అయితే కానీ పిల్లలు పుట్టరు అని చెప్పి అన్నారని వాకింగ్కి వెళ్తూ ఉండేదాన్ని. నాకు ఒక ఫ్రెండ్ ఉండేవారు, ముసలావిడ, బాగా హిందూస్ అనమాట. ఆ మామగారు నేను నడుచుకుంటూ వెళ్తే, మామగారు నాకు ఇలా కడుపులో ఏదో ఒకలాగా ఉందండి, నాకు ఇలా సిమ్టమ్స్ ఉన్నాయి, ఏం చేయమంటారు అంటే, అమ్మ నీకు ఒకవేళ క్యాన్సర్ ఉందేమోనమ్మా, ఈ మధ్యలో అందరూ క్యాన్సర్ అంటున్నారు, చిన్నగా ఉన్నప్పుడే నువ్వు అది టెస్ట్ చేసుకుంటే మంచిది, ఇంకా పెద్ద అయిన తర్వాత చాలా ప్రాబ్లం అవుతుంది అంటే, ఇంకా అంతే, ఇంకా మనసులో లేదండి, గుండె పగిలిపోయింది. ప్రభువా బిడ్డనిమ్మంటే గడ్డనిస్తావా, నువ్వు అసలు దేవుడివేనా అని చర్చిలో కూర్చొని ఎంత గట్టిగా అరుస్తూ అడిగానంటే దేవుణ్ణి, అంత గట్టిగా అరిచి దేవుడి మీద నేను ఎలా అంటే ఇంటికి కూడా వెళ్ళలేకపోయాను అనమాట. ఇప్పుడు పాస్టర్ గారు ఫోన్ చేస్తే నన్ను తీసుకొని ఇంటికి వెళ్ళారు. సరే ఏదైనా దేవుని చిత్తమే కదండి. మనం ఇక్కడ ఈరోజు ఇలా కూర్చున్నామంటే ఆయన కృప లేనిది, ఆయన చిత్తం లేనిదే లేదు. ఈరోజు ఈ మాటలు వింటున్నామంటే అది దేవుని యొక్క ప్రణాళికే అనుకుంటాం. క్రైస్తవుల జీవితంలో లక్ కలిసి వస్తుంది, కోయిన్సిడెన్స్గా ఇది జరిగింది అని అనుకుంటాం. కాదండి, దేవుని యొక్క మహాకృపను బట్టి, ఆయన శక్తి బట్టి, ఆయన కనుచూపు మేరలోనే మనము ఉంటాం. మన తల్లి గర్భంలో మనం ఉండకముందే మన గురించి ఆయనకి అన్నీ తెలుసు, అన్నీ ఆయన రాసేస్తాడు. దాన్ని మనం ఏం చేయాలి? ఇక్కడ సాధించుకోవాలి, అడిగి పొందుకోవాలి. ఇక్కడ మీరు ఈ మాటలు వింటున్నారు, నేను ఈ మాటలు వింటున్నానంటే ఇది ఆల్రెడీ దేవుడికి ఈ విషయము తెలుసు. మన ఇక్కడ చర్చిలో వచ్చి కూర్చున్నామంటే అది దేవుని యొక్క చిత్తము, ఇలా మాట్లాడుతున్నామంటే అది దేవుని యొక్క ప్రణాళిక. సరే పాస్టర్ గారు మాయే నాకు ఇలాగుంది, నేను హాస్పిటల్కి వెళ్తాను, నేను బ్రతికితే ఎవరికి ఆటంకంగా ఉండకూడదు, చచ్చిపోయినా ఎవరికి ఆటంకంగా ఉండకూడదు, కనుక్కుంటాను, ఒకవేళ క్యాన్సర్ అన్నారో ఇంకేదో అన్నారో కామ్గా ట్యాబ్లెట్స్ ఏం వేసుకొని చచ్చిపోతాను, లేదు ఇంకేదో ప్రాబ్లం అన్నారనుకో, అది ఏదైనా నా లాస్ట్కి ఒకటే మాట, నేను చచ్చిపోతాను, నాకు బిడ్డల్ని ఇస్తే కానీ నేను బ్రతకను. దేవుడికి నాకు ఇదే మాట తప్ప వేరే మాట ఉండేది కాదు. సరే హాస్పిటల్కి వెళ్ళాను, శ్రీదేవి మేడం దగ్గర అని, శ్రీకాకుళంలో ఒక మంచి డాక్టర్ గారు. ఆమె నన్ను టెస్ట్ చేసినప్పుడు స్కానింగ్ చేస్తే అందులో ఏం తెలియలేదు.
ఇది తెలిసిందే కదా, 18 సంవత్సరాలు అంటే 1 సంవత్సరం కాదు, 2 సంవత్సరాలు కాదు, వెళ్ళగానే టెస్టులు స్కానింగ్లు, అందులో నెగిటివ్. ఇదే కదా వస్తుంది, ఇదే కదా ఇంకా నా జీవితం అనుకొని, సరే స్కానింగ్ తెలియదు కదా, ఇంకో వేరే టెస్ట్ యూరిన్ టెస్ట్ చేశారు. యూరిన్లో ఆమెకు తెలిసింది, వచ్చింది, ఆమె గబగబా చీటీ రాసేస్తున్నారు. ఏమైంది మేడం, ఏమైనా బాగలేదా, ఏమైనా ప్రాబ్లం ఉందా, ఏంటా అని అడిగితే, అమ్మ నువ్వు ప్రెగ్నెంట్, నువ్వు కన్సీవ్ అయ్యావు, నీకు 2వ నెల అని చెప్పాను. ఇంకంటే అక్కడే నుంచి కాళ్ళు చేతులు వణికిపోయారనమాట. అక్కడి నుంచి వెయిట్ చేస్తున్నాను నేను గట్టిగా. డాక్టర్ అమ్మగారు సలోమి అమ్మగారులా ఉంటారనమాట. నన్ను దగ్గరికి తీసుకుని, నువ్వు నమ్ముకున్న దేవుడు నీ మాట విన్నాడు, నువ్వు చేసిన ప్రార్థన ఊరికే పోలేదు. ఆమె నోట్లో నుంచి దేవుడు నాతో మాట్లాడాడు అనమాట. అప్పుడు ఆమె పట్టుకొని నన్ను ఓదార్చిందనమాట. దేవుడు నిజమైన దేవుడు అని ఒక హిందూరాల నోట్లో నుంచి నా జీవితం ద్వారా దేవుడు మాట్లాడాడు. అయితే ఒక మాట చెప్పారు, నీవు కన్సీవ్ అయ్యావు, కానీ నీకు ఆ ప్రెగ్నెన్సీ ఉంటుందో ఉండదో తెలియదు, ఎందుకంటే నీకు లేట్ ప్రెగ్నెన్సీ, దట్టు నీవు చాలా ఒళ్ళుగా ఉన్నావు, కాబట్టి నేనైతే కాన్ఫిడెంట్గా చెప్పలేను. 1 మంత్ నువ్వు మందులు వాడి బెడ్ రెస్ట్ తీసుకొని రా అని చెప్పారు. నేను ఇంటికి వచ్చాను. అదే చెప్తారు, ఎక్కువ సంతోషం వచ్చినా ఎక్కువ దుఃఖం వచ్చినా మనం ఏం చేస్తాం మనకే తెలియదు అనుకుంటా. ఎలా ఇంటికి వచ్చానో నాకే తెలియదు. ఇంటికి వచ్చి ఇలా చెప్పగానే మా పాస్టర్ గారు ఒకే మాట అన్నారు, చెప్పవా దేవుడి మాట నిరర్ధకము కాదు, అందుకని దేవుడు నీకు మొర ఆలకించాడు, దేవుడు నీకు ఇచ్చాడు, జాగ్రత్తగా ఉండని చెప్పారు. సరే ఇంకా హ్యాపీగా అందరికీ చెప్పుకుంటున్నాము. ఈలోపు మళ్ళీ బ్లీడింగ్ స్టార్ట్ అయింది. ఇంకా అసలు ప్రాణంలో లేదనమాట. ఇంకా 2 మంత్సే బ్లీడింగ్ స్టార్ట్ అయితే ఎలా ఉంటుందండి, పోయిద్దో ఉండిద్దో లేదో అని చెప్పారు కదా, పోతుందేమో. మనుషులం ఫస్ట్ టైం ఆలోచిస్తాం, కీడించుతాం ఫస్ట్ కదా. నాకు బ్లీడింగ్ కనబడగానే ప్రభా ఇంకా నువ్వు నాకు ఇంకా ఓపిక లేదేసయ్యా అని చెప్పి బ్లీడింగ్ అయిన వెంటనే మళ్ళీ హాస్పిటల్కి వెళ్తే డాక్టర్ గారు చెప్పారు, నేను చెప్పాను కదమ్మా ఇది నిలబడదు, నేను డిఎన్సీ చేసేస్తాను అని అంటే, అమ్మ ఒక్కటి చేతులు పట్టుకొని బ్రతిమల, అమ్మ నేనైనా చచ్చిపోతాను కానీ నా కడుపులో బిడ్డను మాత్రం చచ్చిపోవడానికి వీల్లేదమ్మా, ఏదో ఒక ఇంజెక్షన్ చేయమ్మా, ఏదో ఒక మందులు అమ్మా అని కాళ్ళు చేతులు పట్టుకొని బ్రతిమాలేనమాట. సరే నువ్వు అంత ఏడవద్దు, అలాగే ఏడిస్తే నువ్వు అలా స్ట్రెస్ ఫీల్ అవుతావు, ఇంకా ఒకవేళ కడుపులో బేబీకి ఇబ్బంది అవుతుంది, కాబట్టి నేను ఇంజెక్షన్స్ ఇస్తాను. వారానికి 1 ఇంజెక్షన్ ఇచ్చి ఆవిడ వారానికి 2-3 ఇంజెక్షన్లు రాశారనమాట. రాసి అవి చేసుకుంటే చాలా నొప్పి వచ్చేదండి. సైడ్ నుంచి పడుకోలేకపోయేదాన్ని, కూర్చోలేకపోయేదాన్ని. ఆ ఇంజెక్షన్స్ ఫ్రిడ్జ్లో పెట్టి వారానికి 2-3 ఇంజెక్షన్స్ చేసిన మళ్ళీ ఒక 15 days తర్వాత మళ్ళీ బ్లీడింగ్ కనబడి ప్రభా ఇంకా నా వల్ల కాదు, ఈ ఇంజక్షన్లు పొడిపించుకోలేకపోతున్నాను, ఇటు నిందలు పడలేకపోతున్నాను, నువ్వేం చేస్తావు నీ చిత్తం అని అడిగినప్పుడు, షుగర్ ఉందేమో ఒకవేళ మళ్ళీ వెళ్ళి షుగర్ డాక్టర్ దగ్గరికి వెళ్ళి కలవండి అని చెప్పారనమాట. అక్కడ వెళ్ళగానే అంటే రికమెండేషన్ పేషెంట్ కదా, వెయిట్ చేయించకుండా అర్జెంటుగా డాక్టర్ దగ్గర తీసుకెళ్తే టెస్ట్ చేస్తే షుగర్ ఉందని చెప్పారండి. 3 నెలలకి షుగర్ ఉంది, కడుపులో బేబీకి 3 months ఉంది, షుగర్ వచ్చింది. షుగర్ ఉండడం వల్ల ఏమీ తెలియలేము, ఏమీ తాగలేను, ఓన్లీ మెడిసిన్ మీదే నేను ఆ ప్రెగ్నెన్సీని అంతా నెట్టుకొని రావాలి. ఆ ప్రెగ్నెన్సీ కూడా షుగర్ వల్ల ఏ హ్యాండిక్యాప్డ్ పుడతారో లేకపోతే ఇంకెలా పుడతారో కూడా మేడం చెప్పలేకపోయారు అనమాట. సరే ఎవరు పుట్టినా పర్లేదు, నేను అడిగాను ప్రభా చాలామంది మా పిన్ని వాళ్ళు మా అమ్మ వాళ్ళు పెంచుకోవచ్చు కదా, పెంచుకుంటే నీకు పుడతారు, వాళ్ళు పెంచుకున్న వాళ్ళతో పాటు వాళ్ళు కూడా పుట్టిన వాళ్ళు ఉంటే ఉంటారు అని చెప్పేవారు. కానీ పాస్టర్ గారు అయితే నా కోరిక ఏంటంటే నా కడుపులో నుంచే రావాలి అని నా కోరిక. పాస్టర్ గారు నీ కోరికను దేవుడు నెరవేరుస్తాడు అని చెప్పారు. పాస్టర్ గారు చెప్పినట్టుగా నేను కోరుకున్నట్టుగా దేవుడు నాకు గర్భఫలం ఇచ్చాడు. తర్వాత నెలకు ఒకసారి బ్లీడింగ్ అవడం, మేడం దగ్గరికి వెళ్ళడం, ఏడవడం, ఇంజెక్షన్ చేయించుకోవడం, దాదాపుగా 7 నెలల వరకు బాబు కడుపులో ఉన్నాడు. కానీ అది నిలబడుతుందో, వాడు పుడతాడో లేదో, ఎలా పుడతాడో కూడా తెలియనటువంటి స్థితిలో ఉన్నా. నువ్వు ఇచ్చావు ప్రభా, నీ ఇష్టం, నేను నా కడుపులో నుంచి పుట్టాలని అనుకున్నాను, నా కడుపులో ఉన్నాడు కదా, అది నాకు చాలు, ఇది చాలు, నేను పట్టుకొని నేను పరిచర్యకు వెళ్ళిపోతా, నేను దేవుని సాక్షిగా నిలబడతా అని అప్పుడు వాగ్దానం చేసుకున్నాను. 7 నెలలు అయిపోయింది, అమ్మ దగ్గరికి వెళ్ళిపోయాను. తర్వాత పాస్టర్ గారు వాళ్ళందరూ ప్రేయర్ చేస్తున్నారు. పాస్టర్ గారు ఏమంటున్నారంటే బాబు పుడతారు మనకి. నేనైతే హార్ట్ బీట్ ఇప్పుడు మనకు కొంచెం నాలెడ్జ్ ఎక్కువ కదా, యూట్యూబ్లో అన్నీ చూసేసి పాప పుట్టేస్తుంది పర్వాలేదు, నాకు చాలా ఇష్టం పాపలు అంటే, జళ్ళ వేయించి ఫ్రాక్లు వేయించి అలాగేలాగా నన్ను కాదు. పాస్టర్ గారు ఒకటే అన్నారు, మనకి మన పరిచర్యను కొనసాగించడానికి ఒక కుమారుని నీకు ఇస్తాడు, ఎవరైనా పర్లేదు, కుమార్తె ఇచ్చినా పరిచర్యకే, కుమారుడు ఇచ్చినా పరిచర్యకే అని చెప్పి నన్ను ధైర్యపరిచేవారు. డెలివరీ డేట్ దగ్గరకు వచ్చిందని నా దగ్గర ఎవ్వరు లేరు, అమ్మ ఒక్కటే ఉన్నారు.
మేము డెలివరీకి వెళ్ళాలంటే ఒక ఊరు వెళ్ళినట్టు వెళ్ళాలి, క్యాబ్ బుక్ చేసుకొని వెళ్ళాలి. రేపు డెలివరీ అంటుండగా ముందు రోజే ఉమ్మనీరు పడిపోయింది అనమాట. మేడం లేరు, నాకు డెలివరీ చేసే మేడం క్యాంప్ వెళ్ళిపోయారు. నా దగ్గర నాన్న లేరు, పాస్టర్ గారు లేరు, ఎవరు లేరు. మా ఇంటి ఎదురుగా ఒక మామగారు క్రిస్టియనే, ఆమె అంటే యాక్సిడెంట్లో చనిపోవాల్సిన ఆవిడ బ్రతికి పెరాలసిస్ అయ్యి తిరిగి బాగయ్యి అంటే జస్ట్ కొంచెం అలా నడుస్తూ ఉంటారనమాట. నన్ను పలకరించేవారు, సలోమి ఏం చేస్తున్నావు నీ కొడుకు అనేవారు. ఆమె నాకు తోడున్నారు. నేనే బుక్ చేసుకున్నాను క్యాబ్, నేనే వెళ్ళాను. ఉమ్మనీరు పడిపోతుంది బాగా. ఆ డెలివరీ కూడా రేపు అన్నారు కదా, మేము ఈరోజు ఏం ప్రిపేర్ అవ్వాలా. అయితే మా అమ్మగారు ఒక పని చేశారు. ఏంటంటే ముందుగానే పాస్టర్ గారు ఒక 5 పాస్టర్ గారి చేత నాకు ప్రార్థన చేయించింది. ఏమైనా వాళ్ళ పాస్టర్ గారు రేపు డెలివరీ పాస్టర్ గారు, మా పాస్టర్ గారు వస్తారు, రేపు డెలివరీ అండి అని ప్రార్థన చేయండి అని అంటే వాళ్ళు ఈరోజే డెలివరీ అవుతుంది అన్నట్టుగా ప్రార్థన చేశారనమాట. ప్రార్థన చేసినప్పుడు అనుకోకుండా 9 గంటలకు స్టార్ట్ అయిన నొప్పులు సాయంత్రం 6 వరకు అయినా కూడా డెలివరీ అవ్వట్లేదు. ఉమ్మనీరు బ్లీడింగ్ బాగా అయిపోతుంది. మేడం చెప్పారు, నీకు నార్మల్ డెలివరీ చేస్తామన్నారు కానీ నార్మల్ డెలివరీకి సహకరించేటట్టుగా నా హెల్త్ లేదనమాట. సరే ఈవినింగ్ నా మేడం అడిగాను, దేవుడు ఏదైతే అదే మేడం, నేను మరి ఓర్చుకోలేను, నాకు ఆపరేషన్ చేసేయండి మేడం అన్నప్పుడు సాయంత్రం 6:26కి పాస్టర్ గారు ట్రైన్లో ఉన్నారు, మా అమ్మమ్మ ట్రైన్లో ఉన్నారనమాట నా దగ్గరికి రావడానికి. మా అమ్మగారు నేనే ఉన్నాను, మా నాన్నగారు డ్యూటీకి వెళ్ళిపోయారనమాట. ఏమైనా దేవా ఇంతవరకు చేస్తావు, ఇది కూడా నువ్వు చేస్తావు, ఆ ధైర్యం నాకుంది, నమ్మకం నాకుంది అని. నాకు ఎంతో భయమైనప్పుడు ఆపరేషన్ థియేటర్లోకి వెళ్ళినప్పుడు 2 సహోదరులు, వాళ్ళిద్దరూ క్రిస్టియన్స్ అంట, నాకు తెలియదు, ఎప్పుడు రాని వాళ్ళు నా కోసమే దేవుడు పంపించినట్టుగా 2 దేవదూతల్లాగా ఆ తమ్ముడు వాళ్ళిద్దరూ, అక్క నువ్వు భయపడకు, నువ్వు నమ్ముకున్న దేవుడు ఇక్కడి వరకు తెచ్చాడక్క, మేము ఎప్పుడు ఈ ఆపరేషన్ థియేటర్కి రాలేదు, నీకోసమే వచ్చామేమో అక్క అని చెప్పి చిరొకరు భుజం మీద 2 చేతులు వేయించి నాకు ఎనస్థీషియా నడుంకి ఇప్పించి ఆ నొప్పి ఏంటో బాధ ఏంటో తెలియకుండా వాళ్ళు నాతో మాట్లాడుతున్నారు సరదాగా, జోగ్ అక్క బాబు పుడితే నాకు ఇచ్చి అక్క, పాప పుడితే నాకు ఇచ్చి అక్క. వాళ్ళు చెప్తున్న మాటలకి వాళ్ళ కింద ఆపరేషన్ చేస్తున్నప్పుడు నాకు ఏమీ తెలియలే. మేడం గారు నా కోసమే, ఇంకా అంటే లేట్ ప్రెగ్నెన్సీ కదా, ఆవిడ అండర్లో జరుగుతుంది కాబట్టి ఆవిడ క్యాంప్ నుంచి డైరెక్ట్గా హాస్పిటల్కే వచ్చి మార్నింగ్ వెళ్ళిపోయారు కదా క్యాంపు, సాయంత్రం 6:26కి ఆమె వచ్చి నాకు డెలివరీ చేశారు. నాకు బాబు పుట్టాడు అనమాట. వాడు 2 కేజీల 75 గ్రాములు ఉన్నారు. అప్పుడు చెప్పారు మేడం, నీ దేవుడు గొప్ప దేవుడు, నీకు మగబిడ్డనిచ్చాడమ్మా, చాలా బాగున్నాడు, చాలా బలంగా బాగానే ఉన్నాడు, హెల్తీగా ఉన్నాడు, నువ్వేం భయపడుకో అన్నాడు. అప్పుడు నా ఆనందము, నా దేవుడు నా పైన చూపిన ప్రేమ ఆ రోజు నేను ఇప్పటికీ మర్చిపోలేను. అలాగే దేవుడు మన జీవితంలో మనం ఏది కావాలంటే విశ్వాసంతో నమ్మకంతో ప్రార్థన చేస్తే దేవుడు తప్పకుండా వాటిని మనకు అనుగ్రహిస్తారు. కాకపోతే మనకి ఓర్పు ఉండాలి, నమ్మకం ఉండాలి, ధైర్యం ఉండాలి. అలాగే దాని తర్వాత బాబు పుట్టాడు, సంవత్సరం అయింది. మేము అసలు అంటే మేము భూమి మీద నడవట్లేదు అనమాట, ఆకాశంలో నడుస్తున్నాం. ఏంటి మాకు లేక కొడుకు పుట్టాడు. వాడు కూడా చాలా బాగున్నాడు, బుజ్జిగా, చాలా వైట్గా, నాలాగా చాలా బుగ్గలు వేసుకొని భలే ఉన్నాడు అనమాట. చూసిన వాళ్ళందరూ ఒకటే మాట, నీ యందు దేవుడు ఉన్నాడు, నీలాంటి కొడుకే నీకు ఇచ్చాడు. మా పాస్టర్ కొంచెం బ్లాకిష్గా, కొంచెం చబ్బీగా ఉంటారు కానీ బ్లాక్లా ఉంటారు, కానీ దేవుడు నువ్వు అడిగిన దానికంటే, నువ్వు ఊహించిన దానికంటే అత్యధికంగా దేవుడు ఆశీర్వదిస్తాడన్న మాట నా జీవితంలో నెరవేర్చారు. నేను ఎంతమందిని అడిగానండి? ఒక్కళ్ళనే అడిగాను. నా నింద తీసే ప్రభువా అని అడిగాను, కానీ దేవుడు నాకు 2 కుమారులను ఇచ్చారనమాట. ఒక్క బాబు, దేవుని నామానికి మహిమ కలుగును గాక. బాబు పుట్టాడు, సంవత్సరంన్నర అయింది. నేను వాడికి ఏం నేర్పించలే, కానీ వాడు అన్నీ నేర్చుకుంటాడు. ఇంగ్లీష్లో మాట్లాడతాడు, ఏబిసిడీలు అన్నీ చెప్తాడు, కలర్స్ చెప్తాడు. వాడి గురించి చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాం. ఈలోపు మా అమ్మమ్మ, మా పాస్టర్ గారు వాళ్ళ అమ్మగారు చనిపోయారు. ఆవిడ మాకు చాలా బ్యాక్ బోన్ అనమాట. పాస్టర్ గారు పరిచర్య విషయంలో చాలా సహాయం చేసేవారు. మరి ఏది లేదన్న అమ్మమ్మ ఉంటే చాలు మాకు అన్న ధైర్యం ఉండేది. ఆమె చనిపోయారు. సరే చనిపోయారు కదా అని అనుకున్న 4 మంత్స్కే కరోనా వచ్చింది. తర్వాత మా పాస్టర్ గారికి కరోనా అటాక్ అయింది. అతనితో పాటు మేము కూడా ఉండడం వల్ల మీకు కూడా కరోనా ఉందని మమ్మల్ని తీసుకెళ్ళి క్వారంటైన్లో పెట్టారనమాట. మా పాస్టర్ గారు వచ్చి ఒకటే మన ఏడుపు, కరోనా వచ్చింది, నీకు షుగర్ ఉంది, చిన్న బాబు, ఏం చేయాలి అని పాస్టర్ గారు బాధపడుతున్నారనమాట. నేను ఒకటే ఏం కాదు, దేవుడు అసాధ్యమైన అన్నింటినీ, నాకు ఇంక ధైర్యం వచ్చింది కదా, అసాధ్యమైన డాక్టర్లు చేయదు, మనుషులకు అసాధ్యమైన దేవుడు చేస్తాడు నమ్మకం వచ్చింది కదా. ఏం కాదు మరి సరదాగా పిక్నిక్ వెళ్ళినట్టు వెళ్దాం పదా అని చెప్పి తీసుకొని వెళ్ళాను.
అక్కడికి వెళ్ళిన 2-3 రోజులు చక్కగా సిట్రజన్ టాబ్లెట్ వేసుకుంటే మరి కోమాలోకి అనమాట పడుకుని పోయే వాళ్ళం 3 రోజులు. దాని తర్వాత 4వ రోజు పాస్టర్ గారికి అనుకోకుండా పల్స్ డౌన్ అయిపోయింది అనమాట. ఆ రోజు స్టార్ట్ అయిందండి రాత్రులు నాకు నిద్ర లేకపోవడం. ఆ రోజు రాత్రి ఆ డాక్టర్స్ వచ్చి అనుకోకుండా అక్కడ ఉన్న స్టాఫ్ వచ్చి ఆ ఆక్సిమీటర్ పెట్టినప్పుడు పల్స్ డౌన్ అయిపోతుంది. వాళ్ళు ఒకటే చెప్పారు, ఇంకా డౌన్ అయిపోతే నిన్నొక దగ్గర, నీ బాబుని ఒక దగ్గర, మీ పాస్టర్ గారిని ఒక దగ్గర పెడతాం, గవర్నమెంట్ హాస్పిటల్లో పట్టుకెళ్ళిపోతాం, మీరు అన్నిటికీ సిద్ధంగా ఉండండి, మీ బ్యాగ్స్ మీరు సర్దుకోండి అని చెప్పారు. ఇంకా ఆ ప్రాణంలో లేదనమాట. ప్రభువా ఇప్పుడే ఇచ్చినట్టు ఇచ్చావు, మళ్ళీ వెంటనే ఈ శోధన ప్రభువా, ఏదైనా నువ్వు చేస్తావు, ఎందుకంటే మనుషులకు అసాధ్యమైనది నీకు అసాధ్యమైనది కాదు. నాకు నమ్మకం ఉంది కదా. ఆ నమ్మకంతో బట్టలన్నీ సర్దుకొని కూర్చొని బయట చూస్తున్నాను, ప్రభువా నువ్వు ఇప్పుడు వస్తావు కదా, వేకుజామునే నువ్వు వస్తావంట కదా, ఇక్కడికి వస్తావు కదా, పాస్టర్ గారిని స్వస్థపరుస్తావు కదా, మమ్మల్ని క్షేమంగా ఇంటికి తీసుకెళ్తావు కదా అని ఆ రోజు మాట్లాడడం మొదలుపెట్టాను రాత్రులు పాస్టర్ గారు దేవునితోటి. ఇప్పుడు కూడా నైట్ నిద్ర పట్టదనమాట. ఏమో ఏసయ్య వస్తాడేమో, లేకపోతే ప్రార్థన చేయకపోతే అదొకలాంటి భయము, అదొకలాంటి ఆందోళన అనమాట. సరే తెల్లవారైంది, మళ్ళీ ఆక్సిమీటర్ పెట్టి చూస్తే బాగానే ఉన్నారు, స్టేబుల్ అయింది, ఆక్సిజన్ లెవెల్స్ బాగానే ఉన్నారు, స్టేబుల్ అయింది, బాగుంది అనేసరికి నాకు మోషన్స్ పట్టుకున్నాయి. ఎలా అంటే బాత్రూమ్కి రూమ్కి తేడా లేనట్టుగా. నాకు ఆ ఫుడ్ పడేది కాదు. ఫస్ట్ తర్వాత బాబుకి అక్కడ ఈలోపు కలెక్టర్ విజిటింగ్ వచ్చారు, అక్కడ మేమున్న బ్లాక్కే వచ్చారు, నేనున్న రూమ్లోకే వచ్చారనమాట. చూసి వాళ్ళెవ్వరూ అంటే వాళ్ళు క్లీన్ చేయడానికి కానీ వాళ్ళు వచ్చేవారు లోపలికి, నేను రానిచ్చేదాన్ని కాదు, నేనే చేసుకుంటానని చెప్పి ముగ్గురికి ఒక బ్లాక్ ఇచ్చారు, ఒక ఫ్లాట్ ఇచ్చారు. ఆ ఫ్లాట్లో నేను, పాస్టర్ గారు, బాబు లెగిస్తే అన్నం తినడం, ప్రార్థన చేసుకోవడం, బ్రతికితే బ్రతికించి ప్రభువా, తీసుకెళ్తే తీసుకెళ్ళిపో ప్రభువా, ఇదే ప్రార్థన. కానీ లోపల భయం ఉంటుంది కదా, పాస్టర్ గారికి ఏదైనా అవుతుందేమో అని. కానీ దేవుడి కృపను బట్టి అక్కడ 10 రోజులు బాగా ఉన్నాము, ₹1 కూడా ఖర్చు లేకుండా తిరిగి మళ్ళీ మా గృహానికి దేవుడు మమ్మల్ని చేర్చారు. అక్కడి నుంచి వచ్చిన తర్వాత చుట్టుపక్కల వాళ్ళకి కొంచెం భయం ఉంటుంది కదా, కరోనా వచ్చిన వాళ్ళంటే. సో మా ఇంటి చుట్టూ బ్లీచింగ్ అంతా వేసి, మేము తీసుకెళ్ళిన బట్టలు అన్నీ బ్లీచింగ్తో వాష్ చేసి పైకి వెళ్ళి ఆరేసి రావాలి. నేను చేయలేకపోతున్నాను. పాస్టర్ గారు అన్నారు, నువ్వు రామాయ్య నేను చేయలేకపోతున్నాను అని. నేను రాలేనమ్మా అన్నారు. ఎప్పుడు అలా అన్నారు. ఒక జ్వరం రావడం కానీ ఒక ఇది కానీ అతనికి నాకు తెలియదు, నేను చూస్తుండగా మా మామయ్య కదా చిన్నప్పటి నుంచి చూస్తున్నాను. సరే నాకు రాలేనమ్మా అంటే సరే అని పక్కన వాళ్ళు ఆ రోజు పాప ఫంక్షన్ ఉండడం వల్ల ప్రాన్స్ బిర్యానీ తీసుకొచ్చి ఇచ్చారనమాట. అది తిన్నారు అంతే. ఆ రోజు మార్నింగ్ తిన్నారు, మధ్యాహ్నం ఇంకంతే. తన మైండ్లో తన మనసు లేదు, కూర్చోలేకపోతున్నారు, నుంచోలేకపోతున్నారు, గాబరగా ఉంటున్నారు. ఎర్లీ మార్నింగ్ లేసారు, తనే ఇడ్లీ చేశారు, తింటున్నారు, నోట్లో చేయి పెట్టుకుంటున్నారు, పడిపోతుంది. ప్లేట్ పట్టుకున్నారు, ప్లేట్ వదిలేశారు, గ్లాస్ పట్టుకున్నారు, గ్లాస్ వదిలేశారు. మా పాస్టర్ గారు వాళ్ళు 7 సంతానం, పెద్ద మామయ్య కొడుకు డాక్టర్ అనమాట. సరే తనకి అడిగాను, నాని ఇలా ఉంది, బాబాయ్ ఇలా చేతిలో పట్టుకుని వదిలేస్తున్నారు, గాబరగా ఉన్నాడంటే, నువ్వు అర్జెంటుగా న్యూరాలజిస్ట్ దగ్గరికి తీసుకొని వెళ్ళు, ఏదైనా ప్రాబ్లం ఉంటే వాళ్ళు చెప్తారు అంటే, మా ఊర్లో ఉన్న ఆర్ఎంపీ డాక్టర్ని పక్కన పెట్టి న్యూరాలజిస్ట్ డాక్టర్ గారు కావాలని చెప్పి నేను, నా కొడుకు 1.5 సంవత్సరం బాబుని పట్టుకొని, ఆటో వాళ్ళు కూడా రావడానికి ఇష్టపడలేదు, ఎందుకంటే అది కరోనా టైం కాబట్టి, ఎత్తుకొని రోడ్డు మీదకి తీసుకొని వెళ్ళి ఆటో ఎక్కి బగ్గు సరోజినీదేవి హాస్పిటల్లో జాయిన్ చేద్దామని తీసుకెళ్ళి ఐసీయూలో పెట్టాము. ఆయన అడుగుతున్నారు, ఏమని ఏమైంది, ఎందుకు వచ్చారు, ఏంటి ప్రాబ్లం అంటే మాట్లాడలేకపోతున్నారు. నేను చెప్తున్నాను, ఆ డాక్టర్ నువ్వు మాట్లాడుకో, అతన్ని మాట్లాడించు అన్నారు. లోపలికి తీసుకెళ్ళిపోయారు, చెప్తున్నారు. అతను చెప్పారు, ఆయన చేసింది ఏంటంటే, మాకు కరోనా వచ్చి తగ్గి 2 రోజులైంది, 3 రోజులైంది, 2 రోజులైందండి అని. కరోనా వాళ్ళు ఇక్కడ ఎందుకు వచ్చారు, మీకు వేరేగా స్పెషల్గా ఉంటుంది, మీకున్న ఇన్ఫెక్షన్ అందరికీ వస్తుంది, మీరు టెస్టులు ఇచ్చేసి మీరు ఇక్కడి నుంచి అక్కడికి వెళ్ళిపోయి కూర్చోండి అని. టెస్టులకు ఇచ్చిన వాళ్ళు పొద్దున 8 గంటలకు వెళ్ళిన వాళ్ళం, టెస్టుల కోసమని మమ్మల్ని తిప్పి మధ్యాహ్నం 1 గంట అయింది. మాకు కరోనా ఉంది కదా, మాకు బయట కూర్చోబెట్టారు. బాబుని నేను ఆడించుతున్నాను, పాస్టర్ గారు అలా కూర్చున్నారు. నాకు ఒకటి అడిగారు, ఏంటమ్మా నాకు ఆకలేస్తుంది, అన్నం పెట్టవా అని. నేను వెళ్ళేటప్పుడు ఏం తీసుకెళ్ళలేదు, నా దగ్గర డబ్బులు కూడా లేవు అప్పటికి. అంటే ఫోన్లో ఉన్నాయి అనుకుంటా, నాకు ఫోన్పేలు ఇవేమి నాకు తెలియవు అప్పటికి. ఎంత పాస్టర్ గారే, టమాటాలు తెచ్చినా, బ్రెడ్ తెచ్చినా, ఏం తెచ్చినా అంతా పాస్టర్ గారే. అతని పైన ఆధారపడి, ఫోన్పేలో డబ్బులు ఉన్నాయి కానీ తీయడానికి వల్ల కావట్లేదు. అతను 1 గంట అయ్యేసరికి ఆకలేస్తుంది అన్నారు కదా, నేను పరిగెత్తుకుంటూ వెళ్ళి అక్కడ హోటల్ ఉంటే తీసుకొని వచ్చి తింటాను అంటున్నారు కానీ అలా కలుపుతున్నారు కానీ ముద్ద నోట్లోకి రావట్లేదు. నేను తినిపిస్తాను మాయా అంటే, వద్దు నేను తింటున్నాను కదా, నువ్వు ఎందుకు నాకు తినిపిస్తున్నావు అంటున్నా. కానీ అతను తినలేకపోతున్నారు. సరే నాకు కంగారు అనిపించి మళ్ళీ డాక్టర్ దగ్గరికి వెళ్తే వాళ్ళు రానివ్వట్లేదు లోపలికి. మీరు మనుషుల్ని ఉంచుతారా, చంపేస్తారా, అసలు మీరు డాక్టర్స్ ఏనా అని గట్టిగా అరిచేసరికి అతను తిరిగి మళ్ళీ నన్ను తిట్టారనమాట.
మీరు కరోనా వచ్చిన వాళ్ళు మీ వల్ల 10 మందికి ప్రాణాలు పోతాయి, మీకు అర్థం అవ్వట్లేదు సిచ్యువేషన్, మీరు ఇక్కడి నుంచి వెళ్ళిపోండి, వైజాగ్ పట్టుకెళ్ళిపోండి అతను. ఏ ట్రీట్మెంట్ చేయలేదు, టెస్ట్లకి ఓన్లీ 15,000 పైన అయిపోయింది, 15,000 17,000 పైన అయిపోయింది. ఇంకా 3,000 ఉంటే ఒక ఎంఆర్ఐ ఏదో చేయాలంట, 3,000 కోసం పాస్ట్ గారిని బయట పడుకోబెట్టేశారు. అతను అన్నం తిన్న దగ్గర నుంచి అతనికి స్పృహ ఉండట్లేదు, ఒక సైడ్ అంతా ప్యారలైజ్డ్ అయిపోయారు అనమాట. అతను నన్ను చూస్తున్నారు, ఏడుస్తున్నారు, నన్ను చూస్తున్నారు, బాబుని చూస్తున్నారు, ఏడుస్తున్నారు. ఆ బాబుకి కూడా నేను ఫుడ్ తీసుకెళ్ళలేదు కదా, అక్కడ ఆ హాస్పిటల్ చుట్టుపక్కల ప్రాంతంలోకి ఇల్లు ఉందనమాట. వెళ్ళి అక్కడ వాళ్ళని అడిగాను, ఎప్పుడు నా కొడుకుని లేక పుట్టాడని మట్టిలో చేపట్టడం కూడా వాడికి తెలియదు అనమాట. అరిచేతుల మీద ఎత్తుకొని పెంచాను. ఆ రోజు ఆ బాబుని అక్కడ వదిలేసి ఆ బాబు కోసం అన్నం అడగడానికి వాళ్ళ ఇంటికి వెళ్ళి, అమ్మ నా కొడుకు కొంచెం అన్నం పెట్టండి అమ్మ, చిన్నపిల్లడు అని అడిగినప్పుడు వాళ్ళు క్రిస్టియన్సే, మంచిగా ఇంత అన్నము పప్పు చారు వేసి ఇచ్చారు. కానీ వాడు తినడానికి ఇష్టపడలేదు. నేను బాబుని చూసుకోవాలా, పాస్ట్ గారిని చూసుకోవాలా, నా డ్రెస్ ఇక్కడి నుంచి ఇక్కడ దాకా చిరిగిపోయింది, నా దగ్గర 3,000 లేవు, ఎవరిని అడిగినా ఎవరి కాళ్ళు పట్టుకున్నా ఎవరు ఇవ్వట్లేదు. హాస్పిటల్ అంతా తిరిగాను. నన్ను చూసి వాచ్మెన్ జాలిపడి, అమ్మ నా దగ్గర 2 గుడ్లు ఉన్నాయమ్మా, బాబుకు తినిపించు అని ఆ గుడ్లు ఇచ్చాడు. వాడు అది కూడా తినట్లేదు, ఎత్తుకొని తిరగలేకపోతున్నాను. 3,000 కోసం ఒక అతనికి ఫోన్ చేసి, ఎప్పుడు నా ఫోన్ లిఫ్ట్ చేయరు, ఎప్పుడో నాకు రెస్పాండ్ అవ్వరు. అతను ఆ రోజు నా ఫోన్ లిఫ్ట్ చేసి, 3,000 నేను ఊర్లో లేను, నా అసిస్టెంట్ నీకు దగ్గరికి పంపిస్తున్నాను, 3,000 తీసుకుని. నేను ఎవరో అసిస్టెంట్కి తెలీదు, అతను ఎవరో నాకు తెలియదు. కానీ నేను వచ్చేదాకా అక్కడ కౌంటర్ దగ్గర ఉండి 3,000 నాకు ఇస్తే నేను పాస్ట్ గారిని తీసుకెళ్ళి ఎంఆర్ఐ చేయించి మళ్ళీ తీసుకొస్తే, అప్పటికి పొద్దున 8 గంటలకు వెళ్ళిన వాళ్ళం, సాయంత్రం 5:30 అయింది. అప్పుడు పాస్ట్ గారిని జాయిన్ చేసుకున్నారు. ఈలోపు జరగవలసిన అనర్థం అంతా జరిగిపోయింది. ఒక సైడ్ అంతా ప్యారలైజ్డ్ అయిపోయారు, తినలేరు, మాట్లాడలేరు, చూడలేరు, గుర్తుపట్టలేరు. అన్నీ 1 2 అన్ని మంచంలోనే స్థితికి నడుచుకుంటూ 3 వెళ్ళిన వాళ్ళం 5 పట్టుకొని పాస్ట్ గారిని ఇంటికి తీసుకురావాల్సి వచ్చింది. ఒక రోజుకొరు జ్వరంతో నేను బాధపడ్డం నేను చూడలేదు మా మావయ్యని. అలా చూసినప్పుడు ఇంకా ప్రభువా నీ సేవకుడు కదా, అప్పుడు నాకు ఏడుపు రాలే, నీ సేవకుడు నువ్వు ఎలాగని నిలబెడతావు అన్న ధైర్యంతోనే ముందుకు వెళ్ళాను. 5 రోజులు ఉన్నాను, నాతో ఎవ్వరు లేరు. చుట్టాలు బంధువులు డబ్బులు అయితే ఇచ్చారు కానీ మనుషులు ఎవరు తోడు లేరు అనమాట. నాకు దేవుడే తోడున్నారు ప్రభువా అని అనుకున్నాను. పాస్ట్ గారు ఆగస్టు 26వ తారీఖున అతను ప్యారలైజ్డ్ అయ్యారు. 29వ తారీఖు నాకు మెన్సెస్ డేట్ స్కిప్ అయింది. అతని కోసమే నేను హాస్పిటల్ తిరుగుతున్నాను, ఈలోపు బాబుకి తిరుగుతున్నాను. మా అమ్మగారికి ఈలోపు నా దగ్గరికి వచ్చారు చూడడానికి. వాళ్ళు కూడా 2 times కరోనాతో బాధపడి మా అమ్మగారు చనిపోవాల్సిన స్థితిలోకి వచ్చారనమాట. అయినా దేవుడు వాళ్ళిద్దరు పక్షాన ఉండి, మా నాన్నగారు అయితే రెస్పిరేటరీలోకి వెళ్ళిపోయి, అంటే స్కిన్ మొత్తం కమిలిపోయి ఎర్రగా అయిపోయారనమాట. ఇలా ముట్టుకుంటే రక్తం వచ్చేస్తుందేమో అన్నంతగా కమిలిపోయారు ఆ కరోనాకి అనమాట. చాలా వైట్గా ఉంటారు, దానివల్ల ఇలా పట్టుకుంటే బ్లడ్ వచ్చేస్తుందేమో అన్నంతగా మెత్తగా అయిపోయారు. నా కోసం అని బాధపడి అక్కడి నుంచి వచ్చారు. ఈలోపు మా అమ్మగారికి ఫీవర్ వచ్చి ప్లేట్లెట్స్ పడిపోయి ఆవిడ హాస్పిటల్లో జాయిన్ చేయాలి. నా దగ్గర డబ్బులు లేవు. ప్రభా నువ్వే ఉన్నావు, ఇటు పాస్ట్ గారిని చూసుకోవాలి, మా అమ్మని చూసుకోవాలి, మా నాన్నగారిని చూసుకోవాలి, చిన్న బిడ్డని చూసుకోవాలి. అప్పుడు దాకా నాకు బయటకు వెళ్ళడం ఏంటో తెలీదు, ఎవరితో మాట్లాడడం తెలీదు, నాకేమీ తెలీదు. ప్రపంచ జ్ఞానం అయితే నాకైతే లేదు. చదువుకున్నాను అంతే తప్ప ప్రపంచ జ్ఞానం నాకు తెలియదు. ఎలా కూరగాయలు తేవాలో కూడా నాకు తెలియదు. కానీ అలాంటి స్థితిలో అమ్మని తీసుకెళ్ళి హాస్పిటల్లో జాయిన్ చేసి నాన్నని చూసుకొని నాన్నని విజయవాడ పంపించేసి పాస్ట్ గారిని అమ్మని బాబుని నేనే చూసుకుంటుంది. ఈలోపు నేను సెకండ్ టైం కన్సీవ్ అయ్యాన విషయం నాకు తెలియదు. నాకు ఎలా బీపీ డౌన్ అయిపోతుంది, 60 బీపీ 40లోకి వచ్చేసి కళ్ళు తిరిగి పడిపోతున్నాను, లెగుస్తున్నాను, మళ్ళీ వీళ్ళకి పరిచర్య చేస్తున్నాను, మళ్ళీ లెగుస్తున్నాను. నాకు ఏంటి ఇలా అవుతుంది అని చెప్పి మళ్ళీ మా అమ్మగారు చెప్పారనమాట. ఒకసారి హాస్పిటల్కి వెళ్ళమ్మా అని చెప్పినప్పుడు అప్పటికే నాకు 4th మంత్ ఎంటర్ అయింది. ఆ మేడం చూసి, అమ్మ నువ్వు మళ్ళీ ప్రెగ్నెంట్వి, నీకు 4th మంత్ అని చెప్పి, మేడం ఒకటే నాకు వద్దు, నాకు కావాలనుకున్నాను కదా నాకు ఇచ్చాడు. ఇప్పుడున్న పరిస్థితిలో నేను అమ్మని చూసుకోవాలి, నాన్న చూసుకోవాలి, పాస్ట్ గారిని చూసుకోవాలి, బిడ్డను కూడా పెంచుకోవాలి. నేనైతే ఏం చేయట్లేదు కదా, ఉద్యోగం ఏం చేయట్లేదు, పాస్ట్ గారు పరిచర్య ఎంత వస్తుందో మీకు తెలుసు కదా. నాకు వద్దు మేడం, నాకు అబార్షన్కి రాసేయండి మెడిసిన్ అంటే, మేడం వెంటనే అబార్షన్కి రాస్తారనమాట. సరే ఎందుకైనా మంచిది, మీ ఆయన పెరాలసిస్ వచ్చింది అన్నావు కదా, ఒకసారి వెళ్ళి ఆయన పర్మిషన్ అడిగి తీసుకొని రా, అప్పుడు నేను నీకు అబార్షన్ చేస్తాను అలా చేయను అన్నారు.
సరే పాస్టర్ గారి దగ్గరికి వచ్చాను, బతిమాలాను, ఏడ్చాను, వద్దంటే వద్దు మాయ, నేను మొయ్యలేను, నా వల్ల కాదు అన్నా కూడా ఈలోపు నాకు కళ్ళ మీద ఆ ప్రభావం కనబడింది అనమాట. అంటే 18 సంవత్సరాల నుంచి పిల్లల కోసం నేను మందులు వాడుతున్నాను కదండి, అది నా కళ్ళ మీద ఒకటి క్యాట్రాక్ట్స్ వచ్చినాయి, 2 కళ్ళల్లో కళ్ళు కనిపించలేనటువంటి స్థితిలోకి వచ్చాను. ఇన్సులిన్, మళ్ళీ షుగర్ ఉండడం వల్ల రెండో బాబుకి ఇన్సులిన్ పెట్టారు. ఇక్కడ అక్కడ ఇంజెక్షన్ చేసుకోవడం నా వల్ల కావట్లేదు, భరించలేకపోతున్నాను. ఈలోపు అమ్మ ప్లేట్లెట్స్ అవన్నీ తగ్గిపోయినాయి. అమ్మ నాన్న దగ్గరికి వెళ్ళిపోయారు, వాళ్ళు రైల్వే జాబ్ చేసుకుంటున్నారు, వాళ్ళు హ్యాపీగా ఉన్నారు. చెల్లి నా దగ్గర ఉండదు. ఇటు మా తోటికోడలు వాళ్ళు నా అంత పిల్లలు మా తోటికోడలు వాళ్ళకు ఉన్నారు, వాళ్ళు పెద్దవాళ్ళు, నాకు చేసే అంత స్థితిలో ఎవరూ లేరు. నేనే నాకు ధైర్యం, నా ప్రభువే నాకు తోడు, నా బిడ్డే నాకు తోడు అనుకొని పాస్టర్ గారిని హాస్పిటల్కి తీసుకొచ్చేదాన్ని. నా కోసం నేను హాస్పిటల్కి వెళ్ళి వచ్చేదాన్ని. బిడ్డను పొట్ట ఇంత ముందుకు వచ్చిన తర్వాత కూడా వాడు నడవలేడు, సంవత్సరాల పిల్లోడు ఎత్తుకొని పొట్ట మీద పెట్టుకొని వెళ్తుంటే నరకం కనిపించేదనమాట శ్రీకాకుళం రోడ్లో. ఏమా నీకు ఎవరు అమ్మా నాన్న లేరా అని అడిగినప్పుడు నాకు చాలా బాధ అనిపించేది. లేరండి, నేనేనండి అంటే నాకు చుట్టుపక్కల ఉన్న వాళ్ళే సహాయం చేసేవారు. నన్ను హాస్పిటల్ తీసుకెళ్ళడం, జాగ్రత్తగా వెళ్ళమ్మా అని ఆటోలు దించడం తీసుకురావడం అలా చేసేవారు అనమాట. అయితే నా చిన్న కుమారుడు కడుపులో ఉన్నప్పుడు నా ప్రాణ స్నేహితులు నాకు ఒకటే మాట చెప్పారు. నా స్నేహితులు నువ్వు ఇంత బాధపడి ప్రెగ్నెన్సీ ఉంచుకుంటున్నావు కదా, మా పాస్టర్ గారు అన్నారు, మా అమ్మ చనిపోయింది కదా, మళ్ళీ నీ కడుపులో వచ్చి పుడుతుంది, నువ్వు కావాలని ఎన్ని సంవత్సరాలు ప్రార్థన చేసావు కదా, దేవుడు మళ్ళీ నీకు ఒక బహుమానం ఇచ్చాడు, నువ్వు ఎందుకు అలా చేస్తున్నావు, అలా ఆలోచించదు, ఇది దేవుడు ఇచ్చాడు బహుమానం అని అనుకో, ఎంత భారమైనా నువ్వు మొయ్యి అని చెప్పి ఒకే మాట చెప్పారు. ఇంకేం చెప్పలేము కదా, అతనికి బాగాలేదు, వాదించలేము. సరే దేవుడు ఇచ్చిందన్న తర్వాత ఇంకో మాట మాట్లాడడానికి వీల్లేదు. సరే భారమైన బరువైనా ఓకే అని సిద్ధపడ్డాను. 2 కళ్ళు కనిపించట్లేదు, ఇన్సులిన్ చేసుకుంటున్నాను. అలాగా 7 నెలల వరకు, నేను 8వ నెల రేపు వస్తుందనుక ఈ రోజు వరకు ఇక్కడే ఉండి పాస్టర్ గారిని చూసుకుంటున్నాను. ఎందుకంటే నేను వెళ్ళిపోతే అతనికి అన్నం పెట్టే వాళ్ళు కూడా ఎవరు లేరు, విశ్వాసులు కూడా దగ్గర లేరు అనమాట. ఉన్నా కూడా 1 రోజు 2 రోజులు చూస్తారు కానీ నెలలు చూడరు కదండి. చిన్న బిడ్డను తీసుకుని ప్రభువా నువ్వే ఉన్నావు దేవుడా అని చెప్పి పాస్టర్ గారిని వదిలిపెట్టి చిన్న బాబు డెలివరీకి వెళ్ళాను. బాబు కన్సీవ్ అయ్యాన కడుపులో ఉన్నాడు అన్న రోజు నుంచి డెలివరీ అవుతాను ఈ కొద్దిసేపుల్లోకి అన్న రోజు వరకు ఒకటే ప్రభువుని అడిగాను, ప్రభువా ఎందుకు ఇంత భారం పెట్టావు, నేను మొయ్యలేకపోతున్నాను వేసే. వాడు షుగర్ ఉండడం వల్ల ఉమ్మర్ ఎక్కువ అవడం వల్ల 2 బేబీస్ ఉన్నట్టుగా ఇంత పెద్ద పొట్ట అయిపోయింది, చూడలేకపోయేదాన్ని, నడవలేకపోయేదాన్ని. చిన్న బాబు ఒకడు, పాస్టర్ గారు కూడా ఈక్వల్ టు చిన్న బాబు లాగే అనమాట. నా చేయి పట్టుకొని నడిచేవారు, ఎక్సర్సైజ్ చేయించేదాన్ని, ఫిజియోథెరపీ చేయించేదాన్ని. అతను మాటలు ఒక మాట బదులు ఇంకో మాట మాట్లాడితే నవ్వించేదాన్ని. అలా చేసుకుంటూ ఉండి ప్రభా మొయ్యలంత భారం నా పైన పెట్టావు ప్రభా, నేను మొయ్యలేకపోతున్నా, నాకు సహాయం చేయని. వాడు డెలివరీ అయ్యే వరకు కూడా అదే ప్రార్థన చేసేదాన్ని. డెలివరీ అయ్యే రోజు కూడా అప్పుడు కూడా ఇంకా ఆ హాస్పిటల్లో ఏంటో మరి నా కోసమే దేవుడు తన దూతల్ని ఉంచుతాడు అన్నట్టు ఒక పాస్టర్ గారు అనమాట, అతను పార్ట్ టైం పాస్టర్గా చేస్తారట. డే టైంలో నా దగ్గరికి వచ్చారు, మార్నింగ్ తీసుకుని వెళ్ళారు. డెలివరీ అయింది, బాబున్నాడు, పావు తక్కువ 4 కేజీలు పుట్టాడు. వాడు ఎలా ఉన్నాడంటే హచ్ డాగ్ కుక్క పిల్లలాగా ఇంతున్నాడు, మెత్తగా ఉన్నాడు. పట్టుకొని నాకు చూపిస్తే అమ్మయ్య అనుకున్నానమాట, అంటే నా భారం దించాడు దేవుడా అని. దేవుడు అంటే నేను అడిగితే దేవుడు ఏం చెప్పాడు, పట్టజాలనంత విస్తారమైన దేవులతో నేను నింపుతాను అని చెప్పాడు కదా. నిజంగానే నేను ఆయన ఇచ్చే ఆశీర్వాదం, ఆయన ఇచ్చే బహుమానం నేను మొయ్యలేకపోయేదాన్ని అనమాట. తర్వాత అతనికి బాగాలేదు కదా, ఈ స్ట్రగుల్స్ అన్నీ మా చిన్న కొడుకుని చూస్తే, చిన్న బాబుని చూస్తే నేను అన్నీ మర్చిపోతాను. మా పాస్టర్ గారు కూడా వాడు అల్లరి కానీ వాడు అంటే ఇంకా చాలా క్యూట్గా వైట్గా ఉంటారు, వాడిని చూస్తే చాలు పాస్టర్ గారికి ఎక్కడలేని సంతోషం వచ్చేస్తుంది అనమాట. మా సంతోషం అంతా దేవుడు మా బిడ్డల్లోనే ఉంచాడు. ఈరోజు నేను ఇలాగ నాకు 2 బిడ్డలు అని చెప్పుకోవడానికి నేను దేవుడు తప్ప నాకు ఎవరూ సహాయం చేయలేదు. నేను అడిగాను, దేవుడు నాకు ఇచ్చాడు. నా మాటలు, నా సాక్ష్యము, నేను అనుకున్నాను ప్రభువా నా జీవితంలో చేసిన మేలు నేను అనేక మందికి తెలియచేయాలి, నాకు అవకాశం ఇవ్వు ప్రభువా అని ప్రార్థన చేసినప్పుడు నేను గీతాంజలి అమ్మగారిని కలవడం జరిగింది. ఆ కలవడం కూడా నేను అమ్మగారిని డైరెక్ట్గా కలవలేదు, వేరే స్నేహితుల ద్వారా అమ్మగారిని కలవడం జరిగింది. అలాగే ఇంతకుముందు పాలకొండలో నా సాక్ష్యాన్ని తెలియజేయడానికి దేవుడు నాకు అవకాశం ఇచ్చాడు. అలాగే మీ మధ్యలో కూడా తెలియజేయడానికి దేవుడు నాకు ఒక అవకాశం ఇచ్చాడు. అలాగే గీతాంజలి అమ్మగారి దగ్గర మేము రైజింగ్ ఆర్మీ అనే టీంలో మేము అందరం
ఉన్నాము. అక్కడికి వెళ్ళినప్పుడు శారీరకమైన విషయాలే కాదండి, స్త్రీ ఎలాగా లోకంలో జీవించాలి, అలాగే ఆత్మీయంగా ఎలాగా ముందుకు నడవాలి అని చెప్పి మాలాంటి అనేక మంది పాస్టమ్ గారిని ఆమె వెనకుండి నడిపిస్తున్నారు. మమ్మల్ని ఆత్మీయంగా కూడా ముందుకు నడిపిస్తున్నారు. బ్యూలా అమ్మగారు వీళ్ళందరూ మాకు చాలా పరిచయం అనమాట. మమ్మల్ని ఒక కూతురులాగా మమ్మల్ని గైడ్ చేస్తుంటారు. వాళ్ళు చెప్పే ప్రతి మాట కూడా మమ్మల్ని విశ్వాస జీవితంలో ముందుకు నడిపించేదిగా ఉంది. అలాగే రైజింగ్ ఆర్మీ టీం కొరకు మీరు అందరూ ప్రార్థన చేయండి. వాళ్ళు మాలాంటి అనేక మంది పాస్టమ్ గారిని ముందుకు తీసుకొచ్చి, నేను అమ్మగారితో పరిచయం అవ్వకపోతే నేను దేవుడిని అడిగిన అది నాకు నెరవేరేది కాదేమో ఈరోజు కదా. నేను అమ్మగారితో పరిచయం లేకపోతే నేను రాకపోదును కదా, నేను ఎవరో మీకు తెలియకపోదును కదా. కానీ దేవుడు చెప్పాను కదండి, మనం ఈరోజు ఇక్కడ కూర్చున్నామంటే అంతా దేవుని యొక్క ప్రణాళిక. ఆయన ముందే, మనం పుట్టక ముందే, మనం ఊహకి తలంపుకి అందకముందే దేవుడు అన్నిటినీ మన జీవితంలో రాసేస్తాను. నేను అడిగాను, ప్రభా నువ్వు చేసిన ఈ మేలు నేను అనేక మందికి తెలియచేయాలి, నాకు సహాయం చేయాలని. నేను మీటింగ్ పెట్టి మిమ్మల్ని అందరూ రమ్మంటే వస్తారండి? రారు కదా. కానీ దేవుడు నన్ను ఎలా వాడుకోవాలో, ఎవరి ద్వారా నన్ను వాడుకోవాలి, నేను ఎలా వాడబడతానో ఆయనకు ముందే ప్రణాళిక కలిగి ఉన్నాడు. నా పట్ల దేవుడు ఎంతో మేలు చేశాడు. నాకు దాన్ని వివరించడానికి నాకు అమ్మగారిని పరిచయం చేశారు. మేము కలిసి సంవత్సరం 2-3 నెలలే అవుతుంది, కానీ ఎన్నో సంవత్సరాల అనుబంధం ఉన్నవారిలాగా ఫోన్లు మాట్లాడుకుంటూ ఉంటాం అనమాట. మాట్లాడితే మరి ప్రపంచం తెలియదు అనమాట. అంత ఎక్కువగా నాకు ఆదరణ అమ్మగారి ద్వారా, టీం ద్వారా నాకు లభిస్తుంది. దేవుడు ఆమె కుటుంబాన్ని పరిచయం దేవుడు దీవించలాగిన ప్రార్థన చేయండి. నా కొరకు, నా కుటుంబం కొరకు ప్రార్థన చేయండి. నాకు ఏంటంటే ఇన్ని స్ట్రగుల్స్ మధ్యలో ప్రెగ్నెన్సీ ఇవన్నీ ఉండడం వల్ల నాకు ఆరోగ్యం బాగుండట్లేదు. కాబట్టి నా కోసం ప్రార్థన చేయండి. పాస్టర్ గారి గురించి ప్రార్థన చేయండి, మా పరిచర్య గురించి ప్రార్థన చేయండి. మా బిడ్డలు భవిష్యత్తులో మంచి దైవజనులాగా ఉండాలని, వాళ్ళు అలా పరిచర్య చేస్తుంటే చూడాలని నా ఆశ. మీరందరూ నా కోసం, నా కుటుంబం కోసం ప్రార్థన చేయండి. దేవుడి చిన్న సాక్ష్యం దీవించును గాక.